ఒకప్పుడు అలాగే మేము ఒకే సమకాలికంగా ఉన్న నుంచి కూడా అంటే ఎందుకు వచ్చారు అంటే అబ్జర్వేషను అన్నది తప్ప ఇన్స్పెక్షన్ అంట ఆసక్తితోటి వచ్చి ఇది నిజమైనట్టు ఒక చక్కటి శ్రీకారం అని అనుకుంటే 25 ఏళ్ళ క్రితం మా వర్మ డిపార్ట్మెంట్ చెప్తున్నాడండి అంటే స్టార్ట్ అయింది. అది ఇక్కడ దాకా తీసుకొచ్చి అంటే అలాగా ఎంసీహెచ్ఆర్ఏలో ఎన్ని లీవ్ రూల్స్ ప్రకారం నేను చెప్పేటప్పుడు కూడా ఆబ్సెంట్ అనాథరాలుగా చెప్పేటప్పుడు కూడా పట్టించుకోకపోతే ఫైనాన్స్ కోడ్ ప్రకారం డ్రాలా ఫండ్స్ చేయకపోతే ప్రాపర్టీ స్టేట్మెంట్స్ అన్నారు అవి కూడా సరిగ్గా చేయకపోతే సీసీఎల్ సెంటర్ అవుతాయి. అంటే మనం వైఫై లాగా కాంటాక్ట్ ప్రూఫ్తో పాటుగా మిగిలిన చెప్పుకోబోయేటటువంటి కోడ్స్ మాన్యువల్స్ అవకాశం ఉన్న మేరకు వాటిని కూడా మనం డిబేట్ చేస్తే ఎంటర్ అయ్యేవే సీసీఎల్ రూల్స్. అడుగున సీసీఎల్ 311 అని ప్రస్తావిస్తూ మన స్టేట్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటి ఆర్టికల్ 311 దీనికి ఆధారము. ఓకే, ఏదైతే ఏది రూల్ అయినా ఏ ప్రాజెక్ట్స్ అయినా థ్యాంక్స్ టు ఎక్స్, నేను ఇక్కడ పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నాను, దయచేసి గమనించుకో. థ్యాంక్స్ టు ఎక్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జనరల్ వెంకటరావు సార్, ఆయనే లేకుంటే ఆయన కమిటీ లేకుండా ఉంటే మనకు ఏమీ లేవదండి. అసలు నిత్యం భయంతోనే మనం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే అసలు అవకాశమే లేదు ఉద్యోగికి. ఒక ఆఫీసర్ని మనం చూడకపోవచ్చు, అలాగా చూశాడు, కళ్ళు పెట్టి బెదిరించాడు, నో ఆపర్చునిటీ, నో న్యాచురల్ జస్టిస్, నో హ్యూమానిటీ. ఏం లేవు ఉద్యోగంలో. ఆఫీసర్ అనుకుంటే తీసేయచ్చు, సెక్షన్ వేసేయచ్చు. అలా ఎప్పీలే లేదంటే రీజనబుల్ ఆపర్చునిటీ బీయింగ్ హెల్డ్. వినే అవకాశం ఇవ్వకపోతే ఎలాగండి? అది చెప్పుకుంటున్నాడు ఏదో బాధ అనంచి వచ్చింది అని. నో డిస్మిసల్ ఆఫ్ రూల్ ఎక్సెప్ట్ ద అథారిటీ కౌంటింగ్ టు అపాయింట్. ఇందాక అదే చెప్పా, చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ పాయింట్ బాగా తెలుసుకోండి. మనల్ని ఉద్యోగం నుంచి తీసే అధికారం ఒక్క అపాయింటింగ్ అథారిటీకే ఉంది. మనం ఎక్కడ పనిచేస్తుంటే ఆఫీసులో, ఉల్ ఆఫీసులో, మధ్య ఆఫీసులో డిస్మిసల్ రిమూవల్ అంటే చెప్తారు రకాలు. ఎక్సెప్ట్ బై అథారిటీ కాంటెంట్ టు అపాయింట్. సీసీఎల్ రూల్స్ ఫ్రేమ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. ఈ యొక్క సమానమైనటువంటి మౌలికమైనటువంటి అవకాశం ఇవ్వాలనేటువంటి సూత్రాల మీదే ఈ యొక్క రూల్స్. ఆధారిత సీసీఏ క్లాసిఫికేషన్ కంట్రోల్ అపీల్ రూల్స్, ఓకే, 1991 contains 46 rules. Rule schedules for apprentices, classification of services. Rule 5 classification of services చెప్పారు ఏమేమి రకాలు, సుపీరియర్ సర్వీస్, ఇన్ఫీరియర్ సర్వీస్, అలాంటి అన్ని కూడా తెలిసే ఉండొచ్చు. అంటే ఇక ఒక స్కేల్ నుంచి మన వ్యవస్థలు మారినట్టున్నాం. రూల్ 6 కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ సర్వీసెస్. రూల్ స్టేట్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే members of all India services, persons for whom special provisions is made in respect of matters covered. క్వశ్చన్ చెప్తున్నాను దయచేసి. మొన్నటిదాకా వాలంటీర్స్గా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఎలా తీస్తారు, అసలు తీసేమో నోటీసులు ఇవ్వాలి అని కొంతమంది చెప్తే కూడా కోర్టు ఏం చెప్పిందంటే యు ఆర్ నాట్ కవర్ అండర్ ఏపీసీసీ. అంటే నీకు లేదు, నీకు ఎప్పీ లేదు, ఇంకా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి సర్వీసులో కొన్ని ఉన్నాయని చెప్పడానికి అన్నాం తప్ప వేరే కానీ ఎస్ఐసిఎఫ్ ఆల్ క్యాడర్స్ టైం లేదు కూడా అన్నీ చెప్పట్లేదు. అంతే చేత వాళ్ళు చెప్తాను అనుకోవడం ఇంకోటి నాదే చెప్తున్నాను. ఈ ఫ్యామిలీ ఎవరైనా రోడ్డు పడితే అరే ఎస్ఐఆర్ ఫ్యామిలీ రోడ్డు పడిపోయింది, గవర్నమెంట్ ట్యాక్స్ ఏమీ తేల్చకుండా రోడ్డు పడిపోతే ఎలాగండి? రెండోది కడుపు కొట్టడం, అంటే తిండి లేకుండా ఫ్యామిలీ చేయాల్సిందే. నో అదర్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ సస్పెన్షన్. మరి ఇది కూడా కండిషన్ ఉన్నది.
ఏమని ఎవ్రీ మంత్ కూడా రెగ్యులర్ శాలరీలో ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే 1వ తారీఖు ఫస్ట్ టు 30th or 31st of that month I have not engaged in any private business or employment for the source of income. The certificate ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సబ్స్టెన్స్ చేయాల్సిన. మరి 31వ తారీఖు పని చేయట్లేదని మాకు వచ్చే బిల్లులో చెప్తున్నారు పని. ఆయన 31వ దాకా పని చేయలేదని 21వ తారీఖుకి సంతకం పెట్టించారు. ఆ DDO గారు జీతం పెట్టేశారు. అది జీతం అనుకో సబ్స్టెన్స్ మేము తిప్పేస్తే ఆ రూల్ పొజిషన్ తెలుసుకోవట్లేదు. అదే అన్నాను, ఇది ఎంత ఎందుకు నేర్చుకోవాలంటే కొద్దిసేపు నన్ను ఎస్టీఓని మర్చిపోయి మనందరం ఒకటే DDO అనుకుందాం. మన బిల్లులు కరెక్ట్గా పెడితే ఏ ట్రెజరీ తిప్పుతుందా చూద్దామండి. ఏ ట్రెజరీ తిప్పుతుందా నేర్చుకోవాలి. టీచింగ్ ఎందుకు చెప్తారంటే ఇలాంటివే మర్చిపోతున్నాం. చాలా అధిక స్ట్రెస్ చేసి వస్తుంది మిత్రుల బాధతో కూడా. టీచర్స్ టీచింగ్ చేస్తారండి, వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళు మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటారు, అందులో ఒకలేదు. వాళ్ళు బిల్లు పెడితే తిప్పని చూద్దాం అంటారండి. ఒక యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుందో రజనీతో యుద్ధం కూడా కొంతమంది DDOలు అలా చేస్తారండి. ఓన్లీ బికాస్ ఆఫ్ యుద్ధం మీన్స్ సబ్మిషన్ ఆఫ్ బిల్స్, duly following the procedures and rules, and also duly enclosing of every relevant document. They are. ఇది నేను చెప్పాను. మరి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. నాట్ ఫ్రీ టు గో టు ఎనీవే. ఒక ఆఫీస్ గారు ఏమైనా డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్, ఆయన ఏమైనా హెడ్ క్వార్టర్స్ పర్మిట్ తీసుకెళ్ళినా క్లియర్ అయ్యారు. రెసిగ్నేషన్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. చాలా మంది ఆవేశున్నారు. నేను పొద్దు కూడా చెప్పా, మీకు ఏమైనా 100 ఎకరాలు 50 ఎకరాలు బాగా కుదురుతుంది, ఎందుకంటే బాబు మీకు ఎవరు అప్లై చేసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిడెన్స్ నేను అవ్వరు సార్. ఏంటే నువ్వు అయ్యేది నేను చెప్పేది రూల్లో నీకు ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే ఉద్యోగం అనంతంటే కూడా లేదా ఏంటి ఇలా రూల్స్ కూడా ఉన్నారా? ఇంకెంతే రాకపోతుందా బాబు. ఇంకా మా పుత్రుడు అన్నా సరదాగా అన్నా, సార్ ఇన్ని రూల్స్ ఉన్నాయా, ఇలా తెలిస్తే మేము అప్పుడు రాకపోతుంది సార్. ఇక్కడే లైవ్ ఎగ్జాంపుల్ సరదాగా పేరు కానీ రికార్డ్ చేయండి. ఓకే, సో మైనర్ పెనాల్టీస్ ఇంకా బ్రీఫ్గా వెళ్ళాలి స్పీడ్గా. సరే, కంట్రోల్ చేసేటప్పుడు ముందు సస్పెండ్ చేసాడు అంటే నువ్వు దారిలో వస్తాడేమో. సరే, ఏదో బతిమాలుకుంటున్నాడు, ఇవన్నీ రూల్స్ వాళ్ళు రావడం వాళ్ళు చెప్పుకోవడం బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పరిశీలన కూడా ఇవ్వాలి. అయ్యా నేను ఎంక్వైరీ పిలిచాను, ఉద్దేశాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోమని ఇవ్వాలి. బాధ్యత ఎక్కడ ఇస్తారు, ఎంతమంది ఇస్తారంటే ఇవ్వాలి. క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటన్నమాట, వితౌట్కి విత్కి ఒక తేడా తెలుసుకోవాలి. ఇంక్రిమెంట్ స్టాప్ చేయడం అన్నది పనిష్మెంట్లో భాగమే, కానీ వితౌట్ అన్న ఫస్ట్ స్టేజ్ ఇన్ ద టైమ్ స్కేల్ ఆఫ్ పే ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 3 years వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అండ్ నాట్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ దిస్ పెన్షన్. అంటే పెన్షన్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా అక్కడ రిడక్షన్ కూడా ఉంటుంది. ఏ లోయెస్ట్ స్టేజ్ కింద టైమ్ స్కేల్ ఆఫ్ పే, టైమ్ స్కేల్ ఆఫ్ పేలో ఒక కింద టైమ్ స్కేల్ ఆఫ్ పెట్టడం కూడా ఒక పనిష్మెంట్. అవి మైనర్ పెనాల్టీ. మైనర్ పెనాల్టీ మేజర్ ప్రొసీజర్. withholding of increment without cumulative effect exceeding 3 years, not a major penalty, but procedure for major penalty should be followed. అంటే అర్థం ఏంటంటే ఏదైతే మేజర్ పెనాల్టీకి కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? మేజర్ పెనాల్టీస్ ఏదో చూద్దాం. మేజర్ పెనాల్టీస్ వితౌల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్. ఇక ఇందులో ఇన్ని ఇంక్రిమెంట్లను ఉందా, ఎక్కడ ఉందా అండి? రిడక్షన్ టు లోయర్ స్టేజ్ ఇన్ టైమ్ స్కేల్ ఆఫ్ పే, లోయర్ టైమ్ స్కేల్ ఆఫ్ పే గ్రేడ్ పోస్ట్ ఆర్ సర్వీస్. ఇక్కడ ఈ పనిష్మెంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఒకటి చెప్పాలి, ఎవరైతే ఒక పనిష్మెంట్ ఎదుర్కొంటున్నారో డైరెక్ట్ రిక్రూట్గా వచ్చేటటువంటి వాళ్ళకి మాత్రం ఒక ప్రొడక్షన్ ఉన్నది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ రిటైర్మెంట్ అంటే 50-50 ఛాన్సెస్ ఉన్న కేసుల్లో ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద సరే ఏదైనా చేస్తే ఏ డబ్బులు కావు, కానీ అంత గ్రావిటీ ఉన్నట్టు లేదని ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు వెంటనే కదా తేడా ఉంది కదా. ఏమైనా డబ్బులు ఇస్తామని కొన్ని వాటిలో ఒక దాంట్లో ఏదైనా రిమూవల్ అన్నా కూడా చెప్తాను, డిఫరెన్స్ ఏంటో చెప్తాను మిత్రుల. డిస్మిస్ అన్నా కూడా నాయన నువ్వు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీకు ఇచ్చిన శిక్ష ఏంటంటే రిమూవల్ ఫ్రమ్ ది గవర్నమెంట్.
from the government service. Okay. Dismissal from government service. అంతాన్ని ఎన్నో జరుగుతుంది. మరి ఇదంతా చెప్పావు కదా, ఇప్పుడు అమ్మాయికి ఇచ్చిన సలహా ఏంటి, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందో కూడా మీరు అడగాలి నన్ను. అప్పుడు ఈ కోర్టులు ఇవన్నీ కూడా పట్టించుకోలేదు, మీరు కూడా పట్టించుకోలేదు, లాయర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు. వాళ్ళ అత్తగారు ఒక పెన్షన్ అయ్యి రాజమండ్రి సభలో తీసుకుంటే హౌ ఇట్స్ పాసిబుల్ టు డిపెండెంట్ అంటారు. డాక్టర్లా డిపెండ్ అవుతారండి. అసలు భోజనం పెట్టే సమస్య ఏంటండి, ఎంత గుడ్డిగా వెళ్ళిపోయారండి. అండ్ ట్రై ఫర్ అనదర్ జాబ్ ఇన్ అనదర్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ అదర్ దాన్ సస్పెండెడ్ డిపార్ట్మెంట్. ఎక్కడ సస్పెండ్ అయ్యో ఆ డిపార్ట్మెంట్ తప్ప ఎక్కడైనా మీరు మనం తెచ్చుకోవచ్చు అని అనడానికి అన్నారు తప్ప గూడుకోవచ్చు. డిస్మిస్లు అయితే దానికి మాత్రమే బెనిఫిట్స్ ఏమీ రావు, కానీ ఇంక జాబ్కి అవకాశము. ఓకేనా? ఆఫీస్ ఎవరైతే ఉన్నాడో అంటే ఆయనకి ఛార్జ్ ఆఫీసర్ అంటారు. సి అంటే ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చూసింగ్ ది డిఫెన్స్ సర్జెంట్ ఉన్నారండి. రిటైర్ అయిన 3 మంది ఉన్నారు. ఎవరు లేరనుకుంటున్నారు, ఎవరు వస్తారండి? మా దాంట్లో ఎవరు రారండి. ఎందుకంటే మీరు ప్రయత్నం చేయట్లేదు అంతే. రికార్డెడ్ ఇవ్వండి. పబ్లిషింగ్ స్టేట్మెంట్స్ అడగచ్చు. సార్ ఏంటంటే ఆయన ఏమి ఇచ్చాడు సాక్ష్యం, నేనేమి ఇచ్చాను, ఈ నాకు అన్ని ఇవ్వండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అడగచ్చు. అలాగే ఎగ్జామిన్ డాక్యుమెంట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ ఎగ్జామిన్ కూడా చేసుకోవచ్చు, క్లాస్ చేయించుకోవచ్చు. సో అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకోవాలి. సరే ఈయనకి వెళ్ళము, ఎగ్జామినేషన్ చీఫ్, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రీ ఎగ్జామినేషన్ ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి, నోట్ ఆఫ్ టెస్ట్ ఇది ఉంటుంది. అలాగే ఇంకోటి చెప్పకంటే అందరూ ఎలా క్యాన్సర్ వెళ్ళిపోయారండి. సస్పెండ్ నాకు ఎంక్వైరీ ఆఫీసర్ రాజు గారు, ప్రెసిడెంట్ ఆఫీసర్ గారు వర్మ గారు, ఇంకా ఇంకెవరున్నా డిఫెన్స్ అసిస్టెంట్ అంటే వర్మే వర్మ. ఇంక మనం మాట్లాడకపోతే ఎంత అదే చూసుకుంటాడు. అది అప్పుడే ఎక్కడికో అదేదో సినిమా జగన్ అదిలో సుందరి గురువు గారు ఎక్కడికో వెళ్ళిపోకండి వచ్చి అంటారు చూస్తారు. అలాగా ఎందుకో చెప్పనా, ఎందుకు అలా వెళ్ళారో చెప్పనా, ఇది మనకు సంబంధించింది. మనం ఓన్ చేసుకుంటాం. పే ఫిక్సేషన్ వచ్చిందంటే ఓన్ చేసుకుంటాం. కట్టమని రికార్డ్ చేసుకుంటారు, లేకపోతే కట్టేస్తారు. మీ ఇంట్లో ఎవరి ఇబ్బంది పడినా నన్ను పిలవాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఏ సబ్జెక్ట్ ఎన్ని జరిగినా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎంప్లాయీకి ఉన్న అద్భుతమైన అవకాశమే అప్పీల్. అంటే డిస్మిస్ చేసినా పెట్టుకోవచ్చా అండి, రిమూవ్ చేసినా పెట్టుకోవచ్చా అండి, మేజర్ పెనాల్టీస్ పెట్టు, మైనర్ పెనాల్టీస్ పెట్టు, దేనికైనా అప్పీల్ ఉన్నది. కంగారు పడక్కర్లేదు. పనిష్మెంట్ ఇచ్చేసారు కదా ఏదో అయిపోయినట్టుగా కంగారు పడిపోయి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళకూడదు. మనం నిజంగా ఏం చేసాం, అక్కడ ఏం జరిగింది, మనకు ఎవిడెన్స్ ఏంటి, మన ఎంప్లాయీతో చెప్పినా ఏం పట్టించుకోలేదు వాళ్ళు. అన్ని కలిపి మళ్ళీ ఒకసారి కూర్చుంటాం, అప్పీల్ చేసుకోవడం మొదలెడతాం. ఏ అథారిటీకి అథారిటీ పెట్టుకుంటాం. accept dismissal and removal, remaining all punishments, okay, can be cleared or dropped or reduced by CM పెట్టండి. లేదు ముందే ఒకే ఒక అవకాశం. ఈ అపీల్స్ అన్నీ అయిపోయినాయి, కోర్ట్ ఆఫ్ లా. ఈ కనుక మీరు అపీల్స్ ఇలా చేసుకోకుండా కోర్టుకి వెళ్తే మాత్రం స్టే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నువ్వు నీ యొక్క అథారిటీస్ని నువ్వు అపీల్ చేసుకున్నావా ఈ సీసీఎల్ రూల్స్ ప్రకారం అడుగుతారు మిత్రుల. కోర్టు అడుగుతుంది. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళండి, ఎవరికి అడిగిన వాడు మీ దగ్గర వచ్చాడు. ఆయన అదే వచ్చే నాకు ఆఖరి ఎక్కువ కోర్టు అంటే ఒక్క ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు తెల్లంటే బాగా కోర్టు వచ్చేట ఇదే పర్యటే అని జడ్జి గారు కూడా పాపం లోపలతో మాత్రం పడతారు. ఆయన కూడా ఇది చేసినండి కదా. అందుకని మన జీపీ మనం చెప్తారు, వాళ్ళకి చెప్తారు కదా. సార్ ముందు అథారిటీకి వెళ్ళమండి, అథారిటీకి అప్లై చేసుకున్నాను, అందుకని వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక రిజిస్టర్ పోస్టు పెట్టమని చెప్తాం మేమైతే. ముందు రిజిస్టర్ పోస్ట్ పెట్టేసిన తర్వాత ఆ అగ్రిమెంట్ చూసుకుని ఆ కాగితం చూసుకుని అప్లై ఎనీ అపీల్ ఆ సబ్మిషన్ టు ది నెక్స్ట్ అథారిటీ నడుస్తారట. అలా ఎక్కడ ఉంది ఇవ్వరా 5 నెంబర్ సోర్స్ బాబా అపీల్ చేసుకున్నాడు అయినా ఇట్లా దారి రాలేదు అని స్టేజ్. అపాయింట్మెంట్ అంటే డిసిప్లినరీ ఆఫీసర్ ఇవ్వాలా లేకపోతే లోకల్ అథారిటీ ఇచ్చేయచ్చా?
నెక్స్ట్ అండి మనకి ఇక్కడ మున్సిపాలిటీలో చాలా పెద్ద ప్రాబ్లం సచివాలయంలో ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది, అక్కడ లేదండి. మనకి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. ఆ సస్పెన్షన్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? అపాయింటింగ్ అథారిటీ ఇవ్వాలి. సిసిఏ రూల్స్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. సిసిఏ రూల్స్లో ఎక్కడ అమెండ్మెంట్ లేకుండా మీరు సచివాలయ ఎంప్లాయీస్ మున్సిపల్ వార్డు వర్తించే రూల్స్కి స్పెషలైజేషన్ ఏముంటే ఆ డిపార్ట్మెంట్ పరంగా స్పెషల్ గవర్నమెంట్ మేము రావాలి. వీళ్ళకి ఈ అథారిటీ సిసిఏ రూల్స్ మొత్తం అమెండ్మెంట్ అలాగే సార్ మీరు 48 hours జైల్లో ఉంటే కనుక ఆటోమేటిక్ కాంప్లైంట్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చుకుంటే సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఏ ఇస్తే బాగుంది కదా వాళ్ళు 4-5 రోజులు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇలాగే సర్టిఫికేట్ ఇచ్చి ఇన్స్టిట్యూట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. డిప్యూటేషన్ అన్ని విధంగా డిప్యూటేషన్ చేసేస్తారు. మామూలుగా కట్టుకోవడానికి అది హైలీ ఇర్రెగ్యులర్ అండ్ డీవియేషన్ ఆఫ్ ది రూల్స్ సార్. 30 కానీ 31వ తారీఖు మాత్రమే అక్కడ సంతకం ఉండాలా. మెయిన్లో కలపకూడదు. విడిగా కూడా బిఫోర్ అదే 25th లోపల పెట్టే చిన్న అప్పట్లో చిన్న క్లారిఫికేషన్ లాగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడిగితే గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే అతను పుచ్చుకున్న తేదీ లేదా కావాలని అంటే ఇంటెన్షన్గా అవాయిడ్ చేస్తుంటే నోటీస్ అందించేసి అక్కడ ఇద్దరు సాక్షులు తీసుకుని చేశాడు. అంతే తప్ప ఛార్జ్ ఇచ్చే వరకు అయితే ఏ సస్పెండ్ అయిన ఎంప్లాయీ కూడా దొరకదు సార్. ఆ సస్పెండ్లోనే వెళ్ళండి సార్. అప్పుడు ఏమన్నారంటే అందుబాటులో ఉన్నటువంటి ఆ రికార్డ్స్ని వెళ్ళి సంతకం ఆ సాక్షుల్లో కదా మనకి ఎవరికో ఒక ఆర్డర్ వేస్తారండి. నువ్వు వెళ్ళి అక్కడ అప్లై చేయాలి, అది చార్జ్ చేయాలి. అతను వెళ్తే ఏ రికార్డు బట్టి కూడా తెలియదు, ఏమన్నా తెలియదు. అందుకని పక్కన ఆఫీసర్ని కూడా రప్పించి అవసరమైతే ఆయన సమక్షంలో తీసుకోమని ఉంది సార్. నడపాలి కాబట్టి అంటే గవర్నమెంట్ వ్యవస్థ నడపాలి అంటే అన్నారు. క్లాస్ చాలా బాగా చెప్పారంటే థ్యాంక్ యూ సార్. అలాగే అందరూ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. నిజంగా సెషన్స్ అయితే అలా అందరూ ఊహించుకున్నాం సార్. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అంతా కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ కానీ లేదా ఆర్డర్ కానీ వాట్సాప్లో పెట్టేస్తున్నారు. ఆ ఆర్డర్ కాపీ మీరు తీసుకోవడం కానీ సంతకం కానీ చేయట్లేదు. కానీ డెమోలు మాత్రం పిలిచిస్తున్నారండి. పిలిచి సంతకం పెట్టి తీస్తున్నారండి. ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ మీరు సైన్ చేయకుండా ఉన్నదానికి దాన్ని బేస్ చేసుకుని మళ్ళా ప్రొసీడింగ్ ఆర్డర్ ప్రకారం మీరు ఆ పని చేయలేదు కాబట్టి మీరు మెమో కాన్ఫర్ చేస్తున్నామని షోకార్ ఇస్తున్నారు. అప్పుడు ఎలా వ్యాలిడ్ అవుతుంది? అది వ్యాలిడ్ అవుతుందంటారా? అదే చెప్తారు. ఏంటంటే ఏమంటే ఇక్కడ నుంచి ఈఓలు కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ అసలు ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి ఫిజికల్ వేరియేషన్ చూస్తే టిక్ మార్క్ వచ్చిందనుకోండి ఇక డిమోటే ఆఫీస్ సర్వే అంటే ఆఫీస్ నంబర్ కాదు, పర్సనల్ నంబర్ లేదా ఆఫీస్ నంబర్ లేదు, వాట్సాప్ లేదు. నా పర్సనల్ నంబర్ వాట్సాప్ లేదంటారు. వాట్సాప్కి వాడుతున్న నంబర్ నా పర్సనల్ నంబర్ సార్. మనకి ఆఫీస్ నంబర్ ప్రొవైడ్ చేయలేదు. ఆఫీస్ నంబర్కు మనం వాట్సాప్ క్రియేట్ చేసుకోలేదు. నా పర్సనల్ నంబర్ పెట్టినప్పుడు కూడా గ్రూప్లో ఉన్నప్పుడు అప్పుడు మన డేటాలో మీరు ఏ నెంబర్ ఇచ్చినప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఏదో 10 గంటలు అయినట్టు ఏమంటే చేత ఇంకా మనం టెక్నాలజీని ఆమోదించి టెక్నాలజీ ద్వారా చేసి ఇంకోటి కూడా చెప్తాం మీకు. వన్స్ అపాన్ ఎ టైమ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈజ్ అప్రూవల్ అండ్ పేమెంట్ అథారిటీ. After technology introducing and after implementation of CFMS with effect from 1st April 2018 onwards, Treasury Department is a full authority. Payment is government only. అంటే మీరు అంటే మన దగ్గర తెలియదు మీకు. ఇలా ట్రెజరీలో బిల్లు పాస్ అయితే తక్కువ జీపే అయితే ఏ బిల్ అయితే రాజధాని తెలిసి బ్యాంక్ వెళ్ళిపోయి తెచ్చేది అడగండి. మనం స్టాఫ్ ఎవరైనా మనం ఏమైనా కట్నం తెచ్చిచ్చిన రోజులు ఉన్నాయి. దట్ ఈస్ ద చేంజ్. ఇప్పుడు ఈమెయిల్ ఉన్నాయి, ఈమెయిల్ మరి నానే ఇచ్చాను. అదే ఇంకా చూసుకోవాల్సిందే.